నెక్స్ట్ చూడండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు యూనిఫామ్లీ చార్జ్డ్ స్పియర్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇది ఒక యూనిఫామ్లీ చార్జ్డ్ స్పియర్. దాని రేడియస్ వచ్చేసరికి ఆర్. దాని మీద ఉన్న ఛార్జ్ ఏంటంటే క్యూ. చార్జ్డ్ స్పియర్ రేడియస్ ఆర్, సెంటర్ ఓ, ఉన్న ఛార్జ్ క్యూ. ఆ పి అనే పాయింట్ ఉంది అక్కడ. ఆ పాయింట్ పి ఎలా ఉందంటే సర్ఫేస్ బయట ఉంది. అక్కడ మీరు ఇంటెన్సిటీ కనుక్కోవాలి. అందుకని వాడు సెంటర్ ఓ నుంచి ఆర్ డిస్టెన్స్లో ఉన్న పాయింట్ పి ఎంక్లోజ్ అయ్యేటట్టుగా ఒక స్పియర్ని ఇమాజిన్ చేసుకున్నాం. ఆ స్పియర్ని గాషియన్ సర్ఫేస్ అని అంటాం. ఆ గాషియన్ సర్ఫేస్ రేడియస్ వచ్చేసరికి ఆర్. దాని మీద ఒక స్మాల్ ఏరియా తీసుకున్నామండి, ఏరియా డిఎస్. ఏరియాకి నార్మల్ గీసారు. ఆ ఏరియా నార్మల్ ఏంటంటే డిఎస్ బార్. ఎలక్ట్రిక్ ఇంటెన్సిటీ వచ్చేసరికి ఈ బార్. ఇప్పుడు ఫస్ట్ స్మాల్ ఏరియాతో లింక్ అయిన ఫ్లక్స్ కనుక్కోవాలి. ఫ్లక్స్ ఏమవుతుంది చూడండి. ఫ్లక్స్ లింక్డ్ విత్ స్మాల్ ఏరియా d5 ఈజ్ ఈక్వల్ టు, మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు, అదే ఫార్ములా రాసాము. d5 ఈజ్ ఈక్వల్ టు ఈ బార్ డాట్ డిఎస్ బార్. డాట్ ప్రొడక్ట్ డెఫినేషన్ ప్రకారం ఈ బార్ డాట్ డిఎస్ బార్ అంటే ఈడిఎస్ కాస్ తీటా. మీరు ఇందా చూసిన డయాగ్రామ్లో ఈ బార్ డిఎస్ బార్ సేమ్ డైరెక్షన్ కాబట్టి తీటా వాల్యూ 0 రాసాం. కాస్ 0 1 అవుతుంది కాబట్టి d5 ఈజ్ ఈక్వల్ టు ఈడిఎస్కి ఈక్వల్ అయింది. స్మాల్ ఏరియాతో లింక్ అయిన ఫ్లక్స్ వచ్చేసింది. ఇప్పుడు ఎంటైర్ సర్ఫేస్తో ఫ్లక్స్ కావాలి. ఎంటైర్ సర్ఫేస్తో లింక్ అయిన ఫ్లక్స్ ఫై ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ చేశాను దాన్ని. d5 వాల్యూ వచ్చేసరికి ఈడిఎస్. ఈ కాన్స్టెంట్ డిఎస్ని ఇంటిగ్రేట్ చేస్తే ఎస్. కానీ ఎస్ అంటే అక్కడ మనం తీసుకున్న గాషియన్ సర్ఫేస్ యొక్క సర్ఫేస్ ఏరియా. దాని సర్ఫేస్ ఏరియా ఎంత అంటే 4πr². కాబట్టి ఎస్ ప్లేస్లో 4πr² రాశాడు. అంటే ఫై ఈజ్ ఈక్వల్ టు ఏమైనట్టు ఈ ఇంటూ 4πr². నెక్స్ట్ వీ నో దట్ ఫ్రమ్ గాస్ లా ఫై ఈజ్ ఈక్వల్ టు 1/ε0 ఇంటూ క్యూ. చూడండి, ప్రీవియస్ ఈక్వేషన్ 1లో ఫై, ఇప్పుడు ఈక్వేషన్ 2లో కూడా ఫై. లెఫ్ట్ సైడ్ ఈక్వల్ కాబట్టి రైట్ సైడ్ ఈక్వల్ చేసాం. అక్కడ ఈ ఇంటూ 4πr² ఈజ్ ఈక్వల్ టు 1/ε0 ఇంటూ క్యూ వచ్చింది. మనకి ఇంటెన్సిటీ ఈ కావాలి కాబట్టి ఆ 4πr² తీసుకెళ్ళాం అనుకోండి, 1/4πε0 ఇంటూ q/r² వచ్చింది. కేస్ 2 అండి. అట్ ఏ పాయింట్ ఆన్ ద సర్ఫేస్. పాయింట్ బయట నుంచి సర్ఫేస్ మీదకి షిఫ్ట్ అయితే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్. అంటే సింపుల్గా స్మాల్ ఆర్ని క్యాపిటల్ ఆర్తో రిప్లేస్ చేసాం. అప్పుడు ఇంటెన్సిటీ ఏమైంది, ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ q/r². కేస్ 3. అట్ ఏ పాయింట్ ఇన్సైడ్ ద స్పియర్ లోపల ఉందండి. అంటే పాయింట్ ఇప్పుడు లోపలికి షిఫ్ట్ అయింది. ఎంత డిస్టెన్స్ అంటే సెంటర్ నుంచి ఆర్. ఇక్కడ కూడా ఒక గాషియన్ సర్ఫేస్ని ఇమాజిన్ చేసుకున్నాం స్పియర్ షేప్లో. అది కూడా మీరు చూసినట్లయితే బయట ఉన్న సర్ఫేస్ ఏమో యాక్చువల్ స్పియర్, లోపల ఉన్నది మనం కన్స్ట్రక్ట్ చేసిన గాషియన్ సర్ఫేస్. దాని రేడియస్ ఎంత అంటే ఆర్. అక్కడ కూడా వాడు స్మాల్ ఏరియా తీసుకున్నాడు. ఏరియాకి నార్మల్గా ఇస్తే డిఎస్ బార్. అక్కడ కూడా చూడండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, నార్మల్, డిఎస్ బార్ ఒకే డైరెక్షన్లో ఉన్నాయి. సో దట్ యాంగిల్ బిట్వీన్ ఈ బార్ అండ్ డిఎస్ బార్ ఎంత అంటే 0. సేమ్ ప్రీవియస్ దానిలాగే స్మాల్ ఏరియాతో లింక్ అయిన ఫ్లక్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ చూడండి, ఫ్లక్స్ లింక్డ్ విత్ స్మాల్ ఏరియా d5 ఈజ్ ఈక్వల్ టు ఈ బార్ డాట్ డిఎస్ బార్. ఈ బార్ డాట్ డిఎస్ బార్ ఈజ్ నథింగ్ బట్ ఈడిఎస్ కాస్ తీటా. హియర్ ఆల్సో తీటా ఈజ్ ఈక్వల్ టు 0. hence we substituted theta in place of theta 0. Cos 0 is equal to 1. Hence we get d5 is equal to EDS.
సో స్మాల్ ఏరియాతో లింక్ అయిన ఫ్లక్స్ వచ్చేసింది. టోటల్ ఏరియాతో లింక్ అయిన ఫ్లక్స్ కనుక్కుందామండి. ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఫై ఈజ్ ఈక్వల్ టు ఇంటీరియల్ డి ఫై ఈ ఇంటీరియల్ ఈడిఎస్. ఈ డిఎస్ వచ్చేసరికి ఎస్ అంటే మళ్ళీ 4πr². గాస్ లా ప్రకారం ఫై ఈజ్ ఈక్వల్ టు 1/ε0 ఇంటూ క్యూ డాష్. ఇక్కడ చూడండి, కేస్ 1లోనేమో Q1 రాసాం, ఇక్కడ క్యూ డాష్ రాస్తున్నాం. ఎందుకని క్యూ డాష్ రాస్తున్నాం అంటే ఛార్జీ లోపల ఉన్నది వేరు, సర్ఫేస్ మీద ఉన్నది వేరు. ఛార్జ్ ప్రాపర్టీస్ చెప్పుకున్నాం మనం. ఛార్జ్ ఆల్వేస్ రిసైడ్స్ ఆన్ ద సర్ఫేస్. కానీ ఇప్పుడు మనం తీసుకున్న పాయింట్ లోపలిది కాబట్టి ఛార్జ్ ఇక్కడ క్యూ డాష్ రాసాం. అది ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ క్యూ డాష్ వాల్యూ కనుక్కున్నాం. అది ఎలా వస్తుందో చూడండి. దానికోసం వాడు ఏం చేశాడంటే ఛార్జ్ డెన్సిటీ రో తీసుకున్నాడు. ఛార్జ్ డెన్సిటీ రో అంటే ఛార్జ్ బై వాల్యూమ్. యాక్చువల్ స్పియర్ మీద ఉన్న ఛార్జ్ ఏమో క్యూ, దాని వాల్యూమ్ వచ్చేసరికి వి. రేడియస్ ఆర్ కాబట్టి వాల్యూమ్ ఏమవుతుంది 4/3πr³. డినామినేటర్లో ఉన్న 3 పైకి వెళ్తే న్యూమరేటర్లో 3Q/4πr³ అయింది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని గాషియన్ సర్ఫేస్ మీద ఉన్న ఛార్జ్ కనుక్కున్నాం. ఆ ఛార్జ్ చూడండి, క్యూ డాష్ ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ వి. రో ఆల్రెడీ కనుక్కున్నాం, 3Q/4πr³. వి అంటే మనం తీసుకున్న గాషియన్ సర్ఫేస్ యొక్క వాల్యూమ్. రేడియస్ ఆర్ కాబట్టి 4/3πr³ రాసాం. క్యాన్సిలేషన్ పోయిందండి, 3 3 4 4 π. రిమైనింగ్ ఎంత అంటే Q ఇంటూ r³/r³. ఇప్పుడు ఈ క్యూ డాష్ని గాస్లా అనుకున్నామే దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. చూడండి, ఫై ఈజ్ ఈక్వల్ టు 1/ε0 QR³ ఈ ఫై వచ్చింది. ప్రీవియస్గా ఫై ఎంత అంటే ఈక్వేషన్ 1 ప్రకారం ఈ ఇంటూ 4πr². అండూ ఈక్వల్ చేసాం. r² ఇక్కడ r³ r² పోతే r మిగిలింది. ఆ 4π ఇటు తీసుకొచ్చా, డివైడ్ చేస్తుంది. అప్పుడు ఈజ్ ఈక్వల్ టు ఏమైందంటే 1/4πε0 ఇంటూ QR/r³. ఇక్కడ కనుక్కున్న ఇంటెన్సిటీ ఏంటంటే సర్ఫేస్ లోపల మీరు ఒక పాయింట్ తీసుకుంటే అక్కడ ఇంటెన్సిటీ